తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కేవలం కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి అంటే మరొకసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. గతంలో లేని అనేక సంక్షేమ పథకాలను తాండూరుకు తీసుకువచ్చామని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందించానని చెప్పారు. కేసీఆర్ సంక్షేమ పాలనలోనే తాండూరు అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నుంచి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మరింత సమాచారం అందిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి ప్రస్తుతం ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున కూడా హవా నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా పోటాపోటీ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే తాండూరు నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ప్రజలతో ఉంటూ అనుక్షణం ప్రజల వ్యక్తిగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటిస్తా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రోహిత్ అన్న, ఎట్లా సాగుతా ఉంది ప్రచారం, ఎట్లా సాగుతా ఉంది? ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, అంగరంగ వైభవంగా మరి ప్రచారం దూసుకెళ్తా ఉంది. ఎక్కడ చూసినా కానీ ప్రజలు బీఆర్ఎస్కి స్వాగతం కలుపుతా ఉన్నారు. మరి తాండూరు నియోజకవర్గం గత 60 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా అభివృద్ధి చేసినవన్నీ ప్రతి ఒక్కరు కూడా స్వాగతాలు పలుకుతా ఉన్నారు. బీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్రం ఇంత ప్రగతి సాధించింది. మరి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు అందరికి గడపలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీఆర్ఎస్ క్యాంపెయినింగ్కి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మేం బీఆర్ఎస్తోనే బిడ్డ మీ గెలుపు తథ్యం, కేసీఆర్ గారు తప్పకుండా 3వసారి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఘన స్వాగతాలు పలుకుతూ మరి మొత్తం ప్రచారం అంతా కూడా అంగరంగ వైభవంగా సాగుతూ ఉంది. సో మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ మేనిఫెస్టోను కూడా మొన్న కేసీఆర్ ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టో విషయంలో ప్రజలు సాటిస్ఫాక్షన్ కనిపిస్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మీరే చూస్తారు ఇక్కడ మరి ఈ ర్యాలీ ముగింపులో మరి తప్పకుండా నా ప్రసంగం ఉంటుంది. అప్పుడు మీరే చూస్తారు. మరి ప్రజలందరూ కూడా మరి ఈరోజు రాజకీయ వర్గాలు అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మరి సంపన్న వర్గాలకు అందరికీ న్యాయం జరిగే విధంగా పేద ప్రజలకు ఇంకా మంచి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే కొత్త మేనిఫెస్టోలో ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ చెప్తుంది 6 గ్యారెంటీలను పలు స్కీమ్లన్నీ కూడా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందించి ఈరోజు ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ ఇస్తున్నటువంటి గ్యారెంటీలకి చాలా కాపీ కొట్టి ప్రజలకు చెప్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు అన్నటువంటి వాదనను కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తా ఉంది. ఆ వాదనను ఎట్లా తీసుకెళ్తా ఉన్నారు ప్రజల్లోకి? ఈరోజు గమనించినట్టయితే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కేసీఆర్ పైన పూర్తి నమ్మకము మన తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే విషయం ప్రజలకు అందరికీ కూడా తెలుసు. వారంటీ లేని గ్యారంటీలు పనికిరావు అని చెప్పి ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు. కర్ణాటకలో జరిగింది, మళ్ళీ తెలంగాణలో జరగొద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు మేల్కొన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం లేదు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో వాళ్ళు చేసింది శూన్యం. కేవలం గత 10 సంవత్సరాల్లోనే గ్రామాల అభివృద్ధి కావచ్చు, మరి ప్రతి తండ, ప్రతి గ్రామం, పట్టణం సహా అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ సంక్షేమం కావచ్చు, కేవలం ఈ 10 సంవత్సరాల్లోనే జరిగిందనే విశ్వాసం, నమ్మకం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి కాంగ్రెస్ చెప్తున్న మోసపూరిత మాటలు, ఈరోజు కల్లిపల్లి కథలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ
ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని 10 సంవత్సరాల నుంచి చూసినారు, నమ్మినారు. మరి కేసీఆర్ పైన ఆ విశ్వాసం, నమ్మకం ఉంది. మా మేనిఫెస్టో ముందు కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో బేఖతార్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. నమ్మే పరిస్థితి లేదు. సో మీరు నమ్మే పరిస్థితి లేదని మీరు అంటున్నారు. బట్ కాంగ్రెస్ కి సంబంధించి కర్ణాటక నుంచి కూడా లీడర్లను తీసుకొచ్చి తాండూరులో ప్రచారం చేపిస్తున్నారు, బహిరంగ సభలు పెట్టిస్తున్నారు. ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ వైపు మరలేందుకు పట్నం మహేందర్ రెడ్డి లాంటి నాయకులు కూడా గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సో వాటిని అన్నింటినీ రేపు ముద్ర పైలట్ రోహిత్ రెడ్డి ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మీరు మొన్న చూసిన నా నామినేషన్ ర్యాలీ దానికి ఆన్సర్ చెప్తుంది. తాండూరు చరిత్రలో మొట్టమొదటిసారి మరి అంత అశేష జనవాహిని మధ్యలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చినా, మరి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వచ్చినా కానీ మరి నా నామినేషన్ ర్యాలీలో చారాన వంతు జన సందోహం కూడా లేని మొత్తం మీరు గమనించినారు. అంతేకాదుకుండా మా పక్కకే మేము సరిహద్దు ప్రాంతం కర్ణాటక. మరి కర్ణాటకకి మా వాళ్ళకి చాలా రిలేషన్స్ ఉన్నాయి. మరి అక్కడ రైతులు పడుతున్న దోశ, రైతులు ఆగమైపోయినరు, మరి మహిళలు ఆగమైపోయినరు అనే విషయం తాండూరు ప్రజలకు స్పష్టంగా తెలుసు. కాంగ్రెస్ మళ్ళీ ఇదే మోసం చేస్తుంది అని తాండూరు ప్రజలకు అందరికీ కూడా నమ్మకం ఉంది. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ఈ బూటకపు మాటలు, కల్లిపల్లి మాటలను తాండూరు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. అంతేకాకుండా తాండూరు బిడ్డగా, తాండూరు స్థానికుడుగా, తాండూరు వాడిగా తాండూరు ప్రజలకందరికీ 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న విషయం తాండూరు ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్లకు ఏ మంచి ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నిత్యం తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి వాళ్ళకు ఉన్నాడు అనే విషయం వాళ్ళకు తెలుసు. ఈరోజు ఊరు తెలియనోడు, పేరు తెలియనోడు, తాండూరులో ఒక్క గల్లీ పేరు కూడా తెలియనోడు, తాండూరులో ఎన్ని ఊర్లు ఉన్నాయో కూడా తెలియనోని మేము నమ్మే ప్రసక్తి లేదు అని చెప్పి తాండూరు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు ఇప్పుడు ఇక్కడ ప్రసంగానికి వచ్చినాం, మీరు ఒక 5 నిమిషాలు మీరే చూస్తారు మరి తాండూరు ప్రజలు ఏం చెప్పబోతున్నారు అనేది. అంటే ఈ ప్రజల్ని చూసుకొని నిన్న మీరు చేసినటువంటి నామినేషన్ ప్రక్రియలో సవాల్ చేయడం జరిగింది. సో మీరు ఇదే గడ్డ మీద వస్తా, ఇదే గడ్డ మీద అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. అంటే ఈ ప్రజలందరినీ చూసుకునే ఆ ధైర్యం రోహిత్ రెడ్డికి? అంటే నేను తాండూరు నా ఊరు. రేపు వాస్తవంగా కూడా తాండూరు నా ఊరు కాబట్టి నేను రేపు సస్తే నా బొంద పెట్టేది తాండూరులోనే. నేను పరాయి బయట ఊరోని కాదు, నేను తాండూరుని కాబట్టి ఆ మాట అన్నాను. అండ్ ప్రజల ఆదరణ నాకుంది, అండ్ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. 60 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి కేవలము ఒకే ఒక టర్మ్లో చేసేసిండు. అయితే ఈ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం కాలకు వృధా అయింది. 2 సంవత్సరాలు కరోనా వల్ల, 1 సంవత్సరం అంతా కూడా వివిధ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల 2 సంవత్సరాల్లో 1680 కోట్ల రూపాయలు ఈరోజు తాండూరు అభివృద్ధి కోసం సాధించిన మొట్టమొదటి ఎమ్మెల్యే తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి అనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. నా పైన విశ్వాసం ఉంది. అండ్ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండి వాళ్లకు ఒక చిన్న కష్టం వచ్చినా, చిన్న నష్టం వచ్చినా అన్ని విధాలుగా వాళ్ళకి అందుబాటులో ఉండి 24 గంటలు ఎవ్వరు ఫోన్ చేసినా వాళ్లకు రెస్పాన్స్ అయ్యి తక్షణ పరిష్కారాలకు శ్రీకారం చుట్టిన మొట్టమొదటి ఎమ్మెల్యే అనే విషయం తాండూరు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎంత మెజారిటీతో గెలవబోతా ఉన్నారు రేపు? 50,000 మెజారిటీతో తాండూరు పైన బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది. సో మొత్తానికి 50,000 మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. తాండూరు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ కూడా తోడుంటారు. అండ్ దాంతో పాటుగా ఎప్పుడు లేనటువంటి అభివృద్ధిని కేవలం 15 సంవత్సరాలలో చేశానంటూ కూడా రోహిత్ రెడ్డి